హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీ స్వాగతం. ఈరోజు మనం పూర్ణాలు చేసుకుందామండి. ఈ పూర్ణాలు చాలా బాగుంటాయి. మరి దీన్ని ఎలా చేయాలి ఏంటన్నది మీకు ఒకసారి నేను చూపిస్తాను. దీనికి ఏమేమి కావాలన్నది మీకు కానీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నేను చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి. మనం ముందుగా ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని ఆ శనగపప్పు మొత్తం శుభ్రంగా కడుక్కోవాలండి. ఇదిగో చూడండి, ఈ గ్లాసు నేను గ్లాస్ తీసుకున్నాను. దాన్ని కడిగి వాటర్ పోసేసి ఒక 2 గంటలు నేను నానపెట్టేసానండి. అంటే నానితే మనకి తొందరగా ఉడికిద్దని. శనగపప్పు గట్టిగా ఉంటుంది కదా, కందిపప్పు లాగా ఈజీగా ఉడికిపోదు, కొంచెం టైం పడుతుంది. అందుకనే 2 గంటలు నేను నానబెట్టేసి ఈ కుక్కర్లో పెట్టేసి ఇదిగో చూడండి ఇలా ఉడకపెట్టేసుకున్నాను. వాటర్ అంతా కూడా శుభ్రంగా వంపేసాను. కొంచెం వాటర్ ఉంటే దాంట్లో ఒక 150 గ్రాములు బెల్లం తీసుకున్నానండి నేను. ఆ బెల్లం కూడా ఇది పప్పులో వేసేసి బెల్లం కరిగే వరకు మనం స్టవ్ మీద పెట్టేసి మొత్తం కలిసిపోయి బెల్లం కరిగిపోయి ఇది కొంచెం గట్టిపడే వరకు కూడా మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఇది ఉడికేటప్పటికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి అట్టుపిండి. అంటే ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేసేసి గ్రైండర్లో రుబ్బానండి నేను ఈ పిండి. దాంట్లో మనం కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. దీన్ని ఎక్కువ బియ్యం వేయకూడదండి. బియ్యం వేస్తే టేస్ట్ వేరేలా వస్తుంది. దీనికి కొంచెం మినప్పిండి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకనే ఈక్వల్గా తీసుకున్నాను. తీసుకున్న పిండి ఇదిగో చూడండి ఇలా జారుడుగా అట్లా ఉండలాగా పడాలన్నమాట మనకి. అలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇదిగో చూడండి ఇది కూడా మనకి దగ్గర అయిపోయింది, గంటికి జారట్లేదు. అలా అయిందాన్ని మనం ఆరనిచ్చిన తర్వాత ఇలా ఉండలా చేసేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలా చేసి పక్కన పెట్టేసుకొని ఈ లోపల నేను స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇంకా చూడండి ఈ ఉండలు మనం ఈ పిండిలో వేసి ఈ మొత్తం కూడా దానికి పై పిండి కోటింగ్ దానికి అంటుకునేటట్లుగా పెట్టేసి ఇలా ఆయిల్లో వేసుకోవడమేనండి. చూడండి నేను చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకోవాలి. చూడండి చాలా ఈజీ అండి. ఇవి మనకి తొందరగా కూడా అయిపోతుంది. మనకి పిండి ఇవన్నీ కూడా రెడీగా ఉంటే చూడండి ఇలా మొత్తం ఆయిల్లో వేసేసుకొని వేయించేసుకోవాలి మనం. ఇంకా చూడండి మంచిగా ఈ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. చూసారా, చూస్తానికి ఎంత బాగున్నాయో. ఇలా వేయించుకున్నాయి మొత్తం పేపర్ మీద వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా అది మొత్తం కూడా మనకి దిగిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను పేపర్ మీద వేస్తున్నాను. చూడండి ఇంతే. ఇవి మొత్తం కూడా మనకి ఇలా వేగి మొత్తం తీసుకొని ఉండాయి కూడా మిగతావి కూడా మళ్ళీ ఆయిల్లో వేసేసానండి. చూడండి అవి కూడా మంచిగా వేగితే ఇంకంతేనండి పూర్ణాలు. చూసారా ఎంత బాగా వచ్చినాయి. ఈజీగా కూడా ఉంది కదండి. మీకు కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, నాకు లైక్ కొట్టండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు